Subscribe to Color Frames. టీమిండియాలో రోహిత్, కోహ్లీ ట్రబుల్ షూటర్ల పాత్ర పోషిస్తున్నారు. జట్టు ట్రబుల్లో ఉంటే ఇద్దరిలో ఒక్కరైనా చెలరేగిపోతారు. తాజాగా ప్రపంచ కప్ లో ఇది ప్రూవ్ అయింది. రోహిత్ స్టాండ్ ఇచ్చిన మ్యాచ్ల్లో కోహ్లీ త్వరగా అవుట్ కావడం, కోహ్లీ రెచ్చిపోయి ఆడిన ఇన్నింగ్స్ లో రోహిత్ స్వల్ప స్కోర్కే పెవిలియన్ చేరడం జరిగింది. అంటే ఇద్దరిలో ఎవరో ఒకరు జట్టును విజయ తీరాలకు చేర్చడమే పనిగా పెట్టుకుంటారు. ఇప్పుడు రోహిత్ కు కోహ్లీ సపోర్ట్ చాలా అవసరం. రోహిత్ కెరీర్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం రోహిత్ ముందున్న బిగ్ ఈవెంట్స్ లలో T20 వరల్డ్ కప్ మరియు వచ్చే ఏడాది జరగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ మాత్రమే. ఈ రెండింటి తర్వాత రోహిత్ క్రికెట్ కు వీడ్కోలు పలికే అవకాశం ఉంది. అయితే కెరీర్ చివరి దశలో ఏ ఆటగాడైనా సక్సెస్ఫుల్ గా ముగించాలనుకుంటాడు. ఇప్పుడు రోహిత్ కూడా ఈ రెండు టోర్నీలను ఘనంగా ముగించాలని అనుకుంటున్నాడు. అయితే ఈ రెండు సాధించాలంటే రోహిత్ శర్మకు విరాట్ కోహ్లీ తోడు అవసరం. కోహ్లీ టీంలో ఉంటే ఒక కెప్టెన్ కు ఎలాంటి సపోర్ట్ కావాలో అలాంటి మద్దతును ఇస్తాడు. 2022 T20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టోర్నీలో రోహిత్ కు కోహ్లీ ఇచ్చిన సపోర్ట్ అంతా ఇంత కాదు. కోహ్లీ టీంలో ఉంటే రోహిత్ చాలా ఫ్రీగా, ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడతాడు. మైదానంలో వీరిద్దరూ ఉంటే ప్రత్యర్థి జట్లకు కూడా భయం పుట్టుకొస్తుంది. రోహిత్ కోహ్లీని అవుట్ చేస్తే మ్యాచ్ గెలవొచ్చని ఇంపాక్ట్ ను కలిగించారు ఈ స్టార్ ప్లేయర్స్. ఇక పవర్ ప్లేలో అగ్రెసివ్ ఆటతో భారీ షాట్లు ఆడుతుంటాడు రోహిత్. అలా ఆడే క్రమంలో తాను అవుట్ అయిన ఇన్నింగ్స్ ను నిలబెట్టేందుకు వెనక కోహ్లీ ఉన్నాడనే నమ్మకం రోహిత్ కు ఉంది. రోహిత్ శర్మ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని కోహ్లీ కూడా అదే స్థాయిలో నిలబెడుతున్నాడు. ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్ తో 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడుతుంది. ఈ టూర్ లో కింగ్ కోహ్లీ లేని లోటు మనందరికంటే రోహిత్ శర్మకే ఎక్కువ కనిపిస్తుంటుంది. తొలి టెస్ట్ మ్యాచ్ లో కోహ్లీ ఉంటే ఫలితం మరోలా ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. Subscribe to Color Frames.